హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు మంచి చట్నీ పచ్చడి చేస్తున్నాను. అన్నంలోకైనా తినచ్చు, చపాతీలో అయినా తినచ్చు, దేనిలో అయినా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ వంటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. సూపర్గా ఉంటుంది, బాగుంది. పచ్చడి ఎప్పుడైనా ఎలా అయినా రోట్లో చేస్తే దాని టేస్టే బాగుంటుంది, వేరుగా ఉంటుంది. ఇంకా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. పచ్చిమిర్చి ఒక 15 గ్రామ్స్, టొమాటో 6, బెండకాయలు, చిన్న బెండకాయ ఒక గుప్పెడన్ని తీసుకొని ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకుందాము. టూ స్పూన్స్ వేసేసుకొని ఇంకా దానిలో కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని, బెండకాయలని రెండు ఒకేసారి వేసుకుంటున్నాను. ఎందుకంటే రెండు ఈజీగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి బెండకాయలు కాస్త కలర్ మారితే సరిపోతుంది. పల్లీలు కూడా వేస్తున్నాను పచ్చడిలో, మర్చిపోయాను, అది చెప్పడం మర్చిపోయాను. ఇంకా పల్లీలు, వేరుశనగపప్పు అన్నమాట. ఒక గుప్పెడు వేరుశనగపప్పు వేసుకొని ఆయిల్లో లైట్గా లో ఫ్లేమ్లోకి మార్చుకొని బాగా ఫ్రై అయ్యేదాకా నీట్గా ఫ్రై చేసుకుందాము. ఇంకా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా, పచ్చిమిర్చి, బెండకాయ, అవి కూడా వేసుకుందాము. టొమాటో మాత్రం లాస్ట్లో ఫ్రై చేసుకుందాము, ఎందుకంటే అవి అడుగు పడతాయి కాబట్టి. ఇంకా పల్లీలని పక్కకు పెట్టేసుకొని దీనిలోనే ఈ కళాయిలోనే పచ్చిమిర్చి, బెండకాయలు రెండు కలిపి ఒకేసారి వేసుకుంటున్నాను, కడిగి పెట్టుకున్నవి. ఇంకా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. మూత కూడా పెట్టుకుందాము, మగ్గినట్టు ఫ్రై అవుతాయి అన్నమాట, అప్పుడు బాగుంటుంది. ఇంకా నీట్గా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 10 మినిట్స్కి ఎలా ఉంటుందో టెక్స్చర్ చూపిస్తాను. కదిలించకుండా మగ్గించుకోండి. మళ్ళీ 10 మినిట్స్కి ఒక్కసారి కదుపుకుందాము. చూడండి, కలర్ మారిపోయింది, బెండకాయ కూడా బాగా ఫ్రై అయింది. ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మనకి టెక్స్చర్తో పాటు మగ్గాయో లేదో అర్థమైపోతుంది. ఫ్రై అయిపోయాయి, పక్కకు తీసి పెట్టుకుందాము. పక్కకు తీసి పెట్టుకొని ఇంకా ఈ కళాయిలోనే మనం చెప్పాను కదా, టొమాటో కడిగి పెట్టుకున్న టొమాటోని కూడా పీసెస్గా చేసుకొని బాగా ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. టొమాటో వేసాక మూత మీ ఇష్టం, పెట్టుకుంటే ఈజీగా త్వరగా అయిపోతుంది. అవసరం లేదు అనుకుంటే తీసే ఫ్రై చేసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఒక్క 2 పీసెస్ మాత్రమే చేస్తున్నాను, ఎందుకంటే పచ్చడిలో మనం రోట్లో దంచుతాం కాబట్టి ఈజీగానే నలిగిపోతుంది. ఇప్పుడు కళాయిలో వేసినప్పుడు త్వరగా మగ్గిపోతుంది కాబట్టి నేను 2 పీసెస్ మాత్రమే చేస్తున్నాను. ఇంకా టొమాటోకి ఆయిల్ సరిపోదు కాబట్టి ఒక 5 స్పూన్స్, ఇది చిన్న స్పూనే కాబట్టి 5 స్పూన్స్ అంత ఆయిల్ వేస్తున్నాను. వేసేసుకొని లో ఫ్లేమ్లోనే మగ్గించుకుందాము. అప్పుడు కింద మాడకుండా నీట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. కలర్ కూడా అడుగున కలర్ మాడకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి. అసలు మనం లో ఫ్లేమ్లోనే ఏ కర్రీ చేసినా టేస్టీగా ఉంటుంది. ఈలోపు ఇంకా రోల్ దగ్గరికి వెళ్ళిపోదాము. ముందుగా రోట్లో వేరుశనగ పప్పు, తగినంత ఉప్పు, జీలకర్ర వేసుకొని చక్కగా నలిగేంత వరకు దంచుకుందాము. ఇవి నలిగిపోయాయి. ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, దొండకాయ కూడా వేసి చక్కగా నలిగేంత వరకు దంచుకుందాము. రోట్లో చేసిన పచ్చడి ఎప్పుడైనా సూపర్గా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా ఓపిక తెచ్చుకుంటే మనకి టేస్టీగా చేసుకోవచ్చు ఏ రెసిపీ అయినా. ఏ కర్రీ అయినా, రెసిపీ అయినా సూపర్గా వస్తాయి. ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంకా టొమాటోస్ చూడండి చక్కగా మగ్గిపోయాయి. లో ఫ్లేమ్లోనే మగ్గించాను కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా టొమాటోస్ని కూడా రోల్ దగ్గర తీసుకువెళ్ళిపోదాము. మన పచ్చిమిర్చి, బెండకాయ కూడా బాగా నలిగిపోయాయి. చింతపండు 1 స్పూన్ అంత వేసాను, సరిపోతుంది. మరీ పుల్లగా అయిపోతే బాగోదు పచ్చడి. నాకు స్పైసీగానే ఇష్టం అండి, ఏ పచ్చడైనా. పచ్చడి అంటే స్పైసీగానే ఉండాలి కదా. ఒక గర్భం అంత వెల్లుల్లిని కూడా
ఇలా ఓపెన్ చేసి దంచుకుంటున్నాను. వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతూ పచ్చడి సూపర్గా ఉంటుంది. నేను ఉల్లిపాయ కూడా వేస్తున్నాను. వెల్లుల్లితో పాటు ఉల్లిపాయ కూడా వేస్తానన్నమాట. ఏ పచ్చడిలో అయినా సరే, అంటే కొన్ని రెసిపీస్లో కొన్ని వేస్తాను. ఇంకా కొన్ని రెసిపీస్లో ఒక ఉల్లిపాయ లేకపోతే ఒక వెల్లుల్లి అలా వేస్తూ ఉంటాను. మన పచ్చడిని బట్టి, టేస్ట్ని బట్టి డిఫరెంట్గా చేసుకోగలిగేది మనమే కదా. ఇంకా చూడండి నలిగిపోయింది. టొమాటో కూడా వేసి చక్కగా మెత్తగా నలిగేంత వరకు దంచుకుందాము. ఇంకా టొమాటో వేసాక జాగ్రత్తగా దంచుకోండి, ఎందుకంటే కంట్లో పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నీట్గా టొమాటోస్ కూడా నలిగాక దానిలోనే ఇప్పుడు ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 4 పీసెస్గా చేసుకొని దంచుకుంటున్నాను. అది కూడా కచ్చా పక్కాగా దంచుకోండి ఉల్లిపాయ ఎప్పుడైనా సరే, అప్పుడు మన పంటికి తగులుతూ టేస్టీగా సూపర్గా ఉంటుంది పచ్చడిలో. ఇంకా ఈ పచ్చడిలో నెయ్యి వేసుకోకపోయినా ఎంత బాగుంటుందంటే, వేడి వేడి అన్నంతో కానీ, ఇడ్లీతో కానీ, దోశతో కానీ, అట్లల్లో ఏంట్లో అయినా బాగుంటుందండి. ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను ఫ్రై చేసుకున్న కళాయిలో ఆయిల్ ఉంది కదా, ఇంకా తాలింపు